న్యూ ఇయర్ సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, అప్డేట్స్ ఏంటి అరవింద్? భక్తుల సందడి ఎలా ఉంది? సునీత, ఏదైతే చూసుకుంటే న్యూ ఇయర్ వేడుకలు ఇప్పటికే ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలో ఎక్కడికక్కడ కూడా న్యూ ఇయర్ వేడుకలతో సందడితో ప్రజలు కూడా కిటకిటలాడుతున్నారు. భక్తులు దేవాలయాలకు కూడా పోటెత్తారు. ఉదయం సమయంలో కూడా భక్తులు కూడా అందరూ దేవాలయాలకు దైవ దర్శనం కోసం ఉదయం సమయం నుండి కూడా వస్తున్నారు. ఇక్కడ హిమాయత్ నగర్ టీటీడీ దేవాలయం, అక్కడ బిర్లా మందిర్ టెంపుల్ మరియు బంజారా హిల్స్లో ఉన్న టీటీడీ దేవాలయానికి ఉదయం సమయం నుండి కూడా భక్తులు పోటెత్తుతున్నారు. ఒక దిక్కు భక్తి శ్రద్ధలతో కూడా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకోవాలి, అందరికీ రాష్ట్రంలో మంచి జరగాలని కూడా ఇప్పటికే భక్తులందరూ వారి కుటుంబ సమేతంగా కూడా అందరూ దైవ దర్శనానికి కూడా ఉదయం సమయం నుండి కూడా వస్తున్నారు. మరో విధంగా చూసుకుంటే ఆలయాలకు సంబంధించిన అర్చకులు కానీ, అటు ఈవోలు కానీ, సిబ్బంది కానీ అందరూ కూడా ఎక్కడికక్కడ దేవాలయాల భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా ఇప్పటికే పర్యవేక్షణలో నడుస్తుంది. అది మరో విధంగా ప్రత్యేకమైన పూజలు ఉదయం సమయం నుండి కూడా ప్రారంభమయ్యాయి. అటు అభిషేకాలు, పాలాభిషేకాలు కానీ ఇలాంటివి కూడా ఉదయం సమయం నుండి కూడా ప్రారంభమయ్యాయి. మనతో ఇక్కడ ఒక భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తాం. అన్న, ఏం చెప్తారు న్యూ ఇయర్ సందర్భంగా? విష్ హ్యాపీ న్యూ ఇయర్. గోవిందా గోవిందా. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. గోవిందా గోవింద. ఓం నమో వెంకటేశ్వర. కొత్త సంవత్సరం చాలా బాగా దర్శనం అయింది సార్, చాలా బాగున్నది. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓం నమో వెంకటేశాయ. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరు భక్తులు బాగుండాలి, ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారు. థ్యాంక్ యూ. విష్ హ్యాపీ న్యూ ఇయర్. విష్ ఎవ్రీవన్ హ్యాపీ న్యూ ఇయర్. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ఆలయాల దగ్గర కూడా భక్తులందరూ భక్తి శ్రద్ధలతో కూడా దైవ దర్శనం చేసి న్యూ ఇయర్ విషెస్ కూడా తెలుపుతున్నారు. మరొక విధంగా చూసుకుంటే ఇక్కడ ఎలాంటి ఈ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల భద్రత కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. ఉదయం సమయం నుండి కూడా భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. మరొక విధంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే క్యూ లైన్ పద్ధతి ద్వారా అంటే 4 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వెనక సైడ్ లడ్డూ దర్శనం కౌంటర్ కూడా ఓపెన్ చేయడం కూడా జరిగింది. భక్తులు ఎవరికి కూడా ఇబ్బంది కలగద్దు, అందరూ కూడా రావాలన్నట్టు కూడా ప్రతి ఒక్కరికి కూడా దర్శనం లేట్ కావద్దన్నట్టు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్రంలో అందరూ సుఖశాంతులతో ఉండాలని కూడా ప్రతి ఒక్కరు తెలుపుతున్నారు. ఇప్పటికే దేవాలయాల దగ్గర కూడా భక్తులతో సందడి చేస్తూ కిటకిటలాడుతుందని కూడా తెలుపుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో సునీత. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.